Hi, this is Dr. JMR Chemistry. Mole concept chapter I would like to explain. దానికన్నా ముందు మీకు కొన్ని మాలిక్యులర్ వెయిట్స్ ఎలా చేస్తారు అన్న విషయం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు లెర్న్ మీరందరూ ఈ అటామిక్ నెంబర్స్ని సింబల్స్ని మరియు నేమ్ ఆఫ్ ద ఎలిమెంట్ దాని తర్వాత అటామిక్ వెయిట్ ఇవన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకోసమంటే మాలిక్యులర్ వెయిట్ క్యాలిక్యులేట్ చేసే కన్నా ముందు ఇవి నేర్చుకుంటే మీకు మాలిక్యులర్ వెయిట్స్ ఎలా చేయాలన్న విషయం చాలా ఈజీగా వాట్ హ్యాపెన్ చేయొచ్చు. అదర్వైజ్ మీరు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సో హియర్ hydrogen atomic number is 1, that is 1. Then helium 4, lithium 7, beryllium 9, boron 11, carbon 12, nitrogen 14, oxygen 16, fluorine 19, neon 20, sodium 23, magnesium 24, aluminum 27, silicon 28, phosphorus 31, sulfur 32, chlorine 35.5, argon 40, potassium 39, calcium 40, scandium 45, titanium 48, vanadium 51, chromium 52, manganese 55, iron 59, cobalt 59, nickel 59, copper 63.5, zinc 65.3. సో ఈ విధంగా అటామిక్ వెయిట్స్ 1 to 30 వరకు కొంచెం నేర్చుకుంటే బాగుంటుంది. ఎందుకోసం అంటే మెనీ కాంపౌండ్స్ దే ఫార్మ్ ది రెస్పెక్టివ్ కాంపౌండ్స్ కానీ అలైస్ కానీ ఓర్స్ కానీ ఇవన్నీ కూడా సో 1 to 30 ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం 1 to 30 అటామిక్ నెంబర్స్ సింబల్స్ యాజ్ వెల్ యాజ్ వాట్ అటామిక్ వెయిట్స్ నేర్చుకుంటే మంచిది. మీకు ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు వాట్ యు కాల్ మాలిక్యులర్ మాస్ ఆఫ్ అల్యూమినియం సల్ఫేట్ మీకు చెప్తాను. అల్యూమినియం సల్ఫేట్ అంటే అల్యూమినియం ఈజ్ Al+3. ఎప్పుడైనా కూడా మెటల్ అండ్ నాన్ మెటల్ రాస్తాం. సో ఇక్కడ మెటల్ అల్యూమినియం అనేది మెటల్ కాబట్టి అది పాజిటివ్ అయాన్. సో క్యాటియాన్ ఫస్ట్, తర్వాత యానియాన్ నెక్స్ట్. చాలా వీడియోస్ దీనిపైన చేశాను కెమికల్ ఫార్ములా ఎలా రాయాలి అని. సో అల్యూమినియం సల్ఫేట్ చూసినట్టయితే Al2SO4 టేకెన్ థ్రైస్. ఏదైతే అల్యూమినియం +3 ఉందో సో అది సల్ఫేట్కు ఉన్న వాట్ యు కాల్డ్ -2 సో అల్యూమినియంకి రావడం జరుగుతుంది. కాబట్టి అల్యూమినియం సల్ఫేట్ అంటే Al2SO4 టేకెన్ థ్రైస్. ఇక్కడ కొంతమంది సార్ వాట్ అబౌట్ ప్లస్, వాట్ అబౌట్ మైనస్ అని అడుగుతూ ఉంటారు. కానీ అవి ఏంటంటే ఎప్పుడైతే క్రిస్ క్రాస్ అవుతుందో దాని తర్వాత ఛార్జ్ అనేది బ్యాలెన్స్ చేయబడుతుంది. సో దీంట్లో కూడా ఛార్జ్ బ్యాలెన్స్ అవుతుంది. ఎలా అనేది కూడా నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి చూడండి. సో అల్యూమినియం 2 అల్యూమినియం ఉంది. 2 ఇంటూ Al ప్లస్ 3 ఇంటూ సల్ఫర్. ఎందుకోసమంటే టేకెన్ థ్రైస్ ఉంది. థ్రైస్ అంటే ఆ 3 అనేది సల్ఫర్కి మరియు ఆక్సిజన్కి. ఓ పక్కన ఉన్న 4 ఏదైతే ఉందో అది ఓన్లీ ఆక్సిజన్ మాత్రమే ఉంటుంది, సల్ఫర్ కాదు. ఇక్కడ ఏం చేయాలంటే మల్టిప్లికేషన్ 3 ఇంటూ సల్ఫర్. మరి ఆక్సిజన్కి ఏమొస్తుంది 12 ఇంటూ వాట్ ఈస్ దట్ ఆక్సిజన్. ఎలా 12 వచ్చింది 4 3 12 అని మనం చెప్పుకోవచ్చు. అలానే మనం ఇంతకుముందు అన్నాం కదా. సో అల్యూమినియం అటామిక్ వెయిట్ ఎంత వచ్చింది మనకు 27. సో 13 అనేది అటామిక్ నెంబర్, 27 అనేది మాస్. సో 2 ఇంటూ 27 ప్లస్ 3 ఇంటూ వాట్ ఈస్ దట్ 32, దెన్ 12 ఇంటూ 16 ఏదైతే మనం 16 అనుకున్నామో సో 16. సో ఆటోమేటిక్గా మనం క్యాలిక్యులేట్ చేస్తే దెన్ యూ విల్ గెట్ అటామిక్ మాస్ యూనిట్. దెన్ యు అంటే లేటెస్ట్గా మాడిఫైడ్ యూనిట్స్గా మనం యూనిఫైడ్ మాస్ అని వాడడం జరుగుతుంది. సో అలానే 342 మనకు మల్టిప్లికేట్ చేసి అడిషన్ చేస్తే దెన్ యూ విల్ గెట్ 342. దెన్ కాల్షియం నైట్రేట్ తీసుకుందాం. కాల్షియం నైట్రేట్ అంటే కాల్షియం ఇస్ Ca+2 అండ్ నైట్రేట్ ఈజ్ NO3-1. సో దీంట్లో కూడా మళ్ళీ క్రిస్ క్రాస్ చేస్తే దెన్ యూ విల్ గెట్ CaNO3 టేకెన్ ట్వైస్గా ఉంటుంది. అంటే 1 ఇంటూ Ca ప్లస్ 2 ఇంటూ నైట్రోజన్ ప్లస్
what is that, 6 into oxygen, then 40 plus 14 plus 16, so like that 164 what you call AMUగా మనం ఈ విధంగా ఏంటంటే కాల్షియం యొక్క మాస్, నైట్రోజన్ మాస్, ఆక్సిజన్ మాస్ మనకు తెలుసు కాబట్టి మనం తొందరగా సో వీటిని మాలిక్యులర్ మాస్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఆ విధంగా సపోజ్ ఇక్కడ లిథియం సల్ఫైడ్ ఉంది. లిథియం ఈజ్ Li+1, సల్ఫైడ్ ఈజ్ S-2. క్రిస్ క్రాస్ చేస్తే దెన్ యూ విల్ గెట్ Li2S. సో హియర్ 2 into 7, that is 7 is the atomic mass of lithium, plus 1 into 32, then you will get 46U. So U is unified mass. ఇక్కడ I would like to explain blue vitriol. సో జనరలీ బ్లూ విట్రియాల్ అని ఎందుకంటారంటే, సో ఇట్ ఈస్ బ్లూ ఇన్ కలర్, సో దట్స్ వై వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏమంటారు, బ్లూ విట్రియాల్ అంటారు. సో ఎందుకోసం అంటే డ్యూ టు ప్రజెన్స్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. CuSO4 జనరలీ ఇట్ ఈస్ వైట్ ఇన్ కలర్. ఎప్పుడైతే మాయిశ్చర్ అంటే వాటర్ యాడ్ చేసినామో ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు బ్లూ కలర్. అంటే డ్యూ టు ప్రజెన్స్ ఆఫ్ వాటర్ ఆక్సిడేషనే ఇట్ ఈస్ బ్లూ ఇన్ కలర్. సరే అది పక్కన పెట్టేస్తే సో బ్లూ విట్రియాల్ ఫార్ములా ఈ CuSO4.5H2O. సో ఇక్కడ మనకు 1 Cu ప్లస్ 1 సల్ఫర్ ప్లస్ 4 ఇంటూ ఆక్సిజన్. కానీ ఇక్కడ చూసినట్టయితే 5 2s ఇక్కడ ఏమైంది, ఇక్కడ మనకు 5 2s అంటే 10 హైడ్రోజన్స్ వచ్చాయి. 5 2s దెన్ ఆక్సిజన్స్ 5 అంటే ఈ 5 అనేది మనకేముంటుంది బెట, ఇక్కడ హైడ్రోజన్కి యాజ్ వెల్ యాజ్ ఆక్సిజన్కి ఉంటుంది. 5 2s 10 హైడ్రోజన్స్. సో ఆక్సిజన్స్కి వచ్చినట్టయితే 5 ఆక్సిజన్, 5 1s 5 కాబట్టి 5 ఆక్సిజన్ అయితే అంటే టోటల్ మనకు 9 ఆక్సిజన్స్ ఉన్నాయి. సరే ఒక దగ్గర వేసినా సరే నో ప్రాబ్లం. సో ఆ విధంగా ఇక్కడ .5H2O డాట్ అంటే టెంపరీ బాండ్ అన్నట్టు. హీట్ చేసామనుకో ఈ వాటర్ మాలిక్యూల్స్ అనేటివి వెళ్ళిపోతాయి. బట్ మనం ఇక్కడ ఉన్నాయి కాబట్టి మనం దీంట్లో వాట్ ఈస్ దట్ క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ హియర్ వాట్ హ్యాపెండ్, .5H2 అంటే 5 వాటర్ మాలిక్యూల్స్ మాత్రమే బాండ్ అవుతుంది. సార్ నేను 6 రాస్తాను, 7 రాస్తాను, నో నాట్ లైక్ దట్. దట్ 5 వాటర్ మాలిక్యూల్స్ ఆర్ బాండెడ్, సో దట్ ఈస్ ఫిక్స్డ్. సో కాబట్టి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వాషింగ్ సోడా మీన్స్ Na2CO3.10H2O. సో ఇక్కడ కూడా అంతే .10H2O. సో 10 వాటర్ మాలిక్యూల్స్ ఆర్ బాండెడ్ విత్ అరౌండ్ వాటర్ సోడియం కార్బోనేట్ అని చెప్పొచ్చు. అంటే 2 into Na, 1 into C, దెన్ 3 into ఆక్సిజన్. ఇక్కడ .H2 అంటే అందరు మల్టిప్లికేషన్ అనుకుంటారు చాలామంది, డాట్ పెట్టగానే సో మల్టిప్లై చేస్తారు, అది మ్యాథ్స్లో చేస్తారు. ఇక్కడ డాట్ అంటే టెంపరీ బాండ్ అన్నట్టు, ఆ ఒరిజినల్ కాంపౌండ్లో కాకుండా జస్ట్ ఇట్ ఈస్ అ టెంపరీ బాండ్. సో వాటర్ ఆక్సిడేషన్ అంటారు. హీట్ చేసామనుకో వాటర్ మాలిక్యూల్ వెళ్ళిపోతాయి, ఇట్స్ నాట్ ఎ పర్మనెంట్ బాండ్. సో అందు గురించి మనం .H2O అని చెప్పి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో 10 2s హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి, 10 2s 20 హైడ్రోజన్ ఐటమ్స్ అండ్ 10 1s 10 ఆక్సిజన్ ఐటమ్స్. సో లైక్ దిస్ హియర్ వాట్ హ్యాపెండ్, యూ విల్ గెట్ 286 U మనకు ఆర్ AMU మనకు ఆన్సర్ రావడం జరిగింది. సో లైక్ దిస్ హియర్ వాట్ హ్యాపెండ్, .5H2O లేకపోతే .10H2O ఎలా చేస్తామో మనము చేయడం జరిగింది. దీంట్లో విధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను. ఫస్ట్ ఏంటంటే మనకు కాల్షియం ఫాస్ఫేట్ Ca3PO4 టేకెన్. సో కాల్షియం ఫాస్ఫేట్ అని ఇచ్చినప్పుడు కాల్షియం Ca+2 అని, ఫాస్ఫేట్ అంటే PO4-3 అని మనకు తెలిసి ఉండాలి. సో నేను ఫార్ములా ఎలా రాయాలి, దాని అయాన్స్ కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను చెప్పడం జరిగింది, కావాలంటే దాంట్లో చూడండి. సోడియం, సో ఆ విధంగా సోడియం కార్బోనేట్, మెగ్నీషియం ఆక్సైడ్, అల్యూమినియం సల్ఫేట్, దెన్ హియర్ పొటాషియం పర్మాంగనేట్. సో ఈ విధంగా మనము కొన్ని ఇక్కడ వాట్ యు కాల్డ్ కాంపౌండ్స్ ఇవ్వడం జరిగింది. సో ద రెస్పెక్టివ్ ఫార్ములాస్ కూడా ఇవ్వడం జరిగింది. జస్ట్ మీరు ఏం చేస్తారంటే క్యాలిక్యులేట్ ద మాలిక్యులర్ వాట్ యు కాల్డ్ మాస్ ఎలా వచ్చిందన్న విషయం స్లోగా కొన్ని క్యాలిక్యులేట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ డాక్టర్ JMR కెమిస్ట్రీ. నెక్స్ట్ క్లాస్లో మనము మాస్ రిలేషన్స్ ఏ విధంగా అంటే మాస్ మోల్, వాల్యూమ్ మోల్, సో ఆ విధంగా మోల్ కాన్సెప్ట్లో ఇంకా డీటెయిల్డ్గా వెళ్తాం. ముందు అయితే మీరు ఈ యొక్క వాట్ యు కాల్డ్ మాలిక్యులర్ వెయిట్ క్యాలిక్యులేట్ చేయండి. థ్యాంక్ యూ.